హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రిపోర్ట్. నా పేరు భరత్. ఈరోజు మార్నింగ్ 23 ఫిలిం చూశాను. మల్లేశం ఏటీఎం మెట్రో తీసిన డైరెక్టర్ రాజ్కొండ తీసిన ఫిలిం ఇది. ఆ ఫిలిం గురించి రివ్యూ మాట్లాడుకుందాం ఇప్పుడు. 1993 చిలకలూరిపేటలో ఇద్దరు వ్యక్తులు బస్ తగిలిపెట్టేశారు. ఆ ఇన్సిడెంట్లో మొత్తం 23 పీపుల్ చనిపోయారు. ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీసిన సినిమా కాబట్టి ఈ మూవీకి 23 అనే టైటిల్ పెట్టారు. అంతేకాకుండా నాకు మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమనిపించిందంటే, డైరెక్టర్ రాజ్ ప్రమోషన్లో మాట్లాడుతూ న్యాయం అందరికీ ఒకేలా జరుగుతుందా, అన్ని వర్గాల వారికి న్యాయం అనేది ఒకేలా వెళ్తుందా అనే క్వశ్చన్ని రైజ్ చేస్తూ ఈ సినిమా మేము తీసాము అని ఆయన ప్రమోషన్స్లో చాలా స్ట్రాంగ్గా చెప్పారు. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అని చెప్పిన తర్వాత మార్నింగ్ ఫస్ట్ షో చూడడానికి వెళ్ళాను. సినిమా ఓపెనింగ్ 1991 చుండూరు కేసుతో ఓపెన్ అవుతుంది. చుండూరులో ఏం జరిగిందంటే, ఒక లోవర్ క్యాస్ట్కి చెందిన ఒక అబ్బాయి కాళ్ళు హయ్యర్ క్యాస్ట్లో ఉన్న ఒక అమ్మాయి కాళ్ళకి సినిమా హాల్లో ఉన్న జనాల్లో అక్కడ ఆ అమ్మాయి కాళ్ళకి తగిలిందని చెప్పి అప్పుడు హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు అనమాట ఈ లోవర్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళని 8 మందిని చంపేశారు. ఆ కేసుతో సినిమా ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత చిలకలూరుపేట కేసు అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఆ కేసులో ఉన్న వాళ్ళకి జైలు శిక్ష పడుతుంది. తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చేస్తారు. ఆ కేసు అక్కడితో క్లోజ్ అయిపోతుంది. తర్వాత 1993లో చిలకలూరుపేటలో జరిగిన కేసు అనమాట. చిలకలూరుపేటలోనే హీరోయిన్ హీరోతో ఫ్రెండ్ ఉంటారు. హీరోయిన్ ఇద్దరు లవ్లో ఉండడం, పెళ్లి కాకపోయిన ముందే హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుతుంది. సో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. పెళ్లి చేసుకొని వాళ్ళకి ఒక చిన్న ఇడ్లీ షాప్ లాంటిది, ఒక టిఫిన్ షాప్ లాంటిది పెట్టుకుందాం అని చెప్పి ప్లాన్లో ఉంటారు. కాకపోతే వాటి కోసం డబ్బు కావాలని చెప్పి హీరో ఫ్రెండు ఈజీ మనీ గురించి ఆ బస్ని ఒక నైట్ బస్ని అటాక్ చేద్దాము, టెర్రరిస్టుల లాగా అటాక్ చేసి డబ్బు అవి తీసుకుందాం, వాళ్ళ దగ్గర నగలు అవి తీసుకుందాం, అవి అమ్మేసి వచ్చిన డబ్బుతో ఇడ్లీ షాప్ పెట్టుకుందాం అని చెప్పి ప్లాన్ చేస్తారు. ఆ నైట్ బస్సును దొంగతనం చేయడానికి వెళ్ళాక అసలు ఏం జరిగింది, అసలు బస్సును ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది, అక్కడ అసలు తగలబెట్టింది వీళ్ళేనా కాదా, లేకపోతే వీళ్ళ మీద కేసును నెట్టేశారా, ఏం జరిగింది అనేది ఈ సినిమాలో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. డైరెక్టర్ ముందు నుంచి చెప్తున్నట్టే అన్ని వర్గాల వారికి ఒకేలాగా ఈ చట్టం అందుతుందా, అన్ని వర్గాల వారికి ఒకేలాగా కోర్టులో కానీ లేకపోతే పోలీస్ స్టేషన్లో కానీ ట్రీట్మెంట్ జరుగుతుందా అని చెప్పి దాని గురించి చాలా స్ట్రాంగ్గానే డిస్కస్ చేశారు. ఎందుకంటే 1991లో చుండూరు కేసులో జరిగిన ఇన్సిడెంట్లో అయితే వాళ్ళందరూ కూడా కొద్ది రోజుల్లోనే అంత ఘోరం చేశాక లోవర్ క్యాస్ట్లో ఉన్న 8 మందిని చంపాక కూడా వాళ్ళు తొందరగానే బయటకు వచ్చేసినట్టు చూపించారు. అదే కాకుండా తర్వాత సెకండ్ హాఫ్లో జూబ్లీహిల్స్ బాంబ్ కేసు కూడా జరుగుతుంది. జూబ్లీహిల్స్ బాంబ్ కేసులో పెట్టిన వాళ్ళు కూడా జైల్లోకి వచ్చి అక్కడ నుంచి వాళ్ళు కూడా సత్ప్రవర్తనతో ఉన్నారని చెప్పి జైలు నుంచి బయటకు వచ్చేస్తారు. అది కూడా ఒక పాయింట్. అది కూడా ఆ రెండింటిని స్ట్రాంగ్గా చూపిస్తూ, కానీ చిలకలూరుపేటలో ఈ బస్ ఇన్సిడెంట్లో జరిగిన హీరోల ఫ్రెండ్ ఇద్దరు జైల్లోకి వెళ్ళి హీరో ఫ్రెండ్ అసలు బయటికి వచ్చారా లేదా, అసలు వాళ్ళ మీద ఎలాంటి కేసులు పడ్డాయి, అసలు నిజంగా ఎప్పటికీ వాళ్ళు ఉన్నారా జైల్లో ఏంటి అనేది చూడాలంటే ఈ 23 ఫిలిం చూడండి. మెయిన్గా ఈ ఒక్క విషయం గురించే కాకుండా 23 ఫిలింలో చాలా వాటి గురించి కూడా డిస్కస్ చేశారు. అందులో మెయిన్గా జైలుకి వెళ్ళాక ఎవరైనా ఒక అన్యాయం చేసి ఒక తప్పు చేసి జైలుకి వెళ్ళాక జైల్లో జరిగే వాళ్ళకి ఖైదీలకి ఎలా ఉంటుంది, ఎందుకంటే కొంతమంది పొరపాట్లు చేసి వెళ్తారు, కొంతమంది ఆవేశంలో ఒక తప్పు చేసి వెళ్తారని, మర్డర్ అవ్వచ్చు, లేకపోతే దొంగతనం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఒకసారి జైలుకి వెళ్ళాక వాళ్ళు మారుదాము, వాళ్ళు చేంజ్ అవుదాము, వాళ్ళ లైఫ్ని మార్చుకుందాము అనుకుంటే అసలు వాళ్ళకి అలాంటి అవకాశాలు జైల్లో ఏమైనా ఉన్నాయా, అలాంటి ఛాన్సెస్ ఏమున్నాయా అనే విషయాల గురించి కూడా ఇందులో 23 మూవీలో చాలా బాగా డిస్కస్ చేశారు. అది ఒకటి నాకు చాలా మంచిగా అనిపించింది. అంతేకాకుండా జైలుకి వెళ్ళాక ఇంట్లో వాళ్ళు వీళ్ళని మగవాళ్ళని నమ్ముకొని ఉన్న ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, ఆడవాళ్ళు కానీ ఫ్యామిలీ కానీ పిల్లలు కానీ, వాళ్ళ జీవితాలు ఏ రకంగా ఇంపాక్ట్ అవుతాయి అనేది అది కూడా చాలా బాగా చూపించారు. నాకైతే బాగా అనిపించింది ఏంటంటే హీరోయిన్ వాళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా. ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా ఆశలు పెట్టుకొని లైఫ్ స్టార్ట్ చేద్దాం టైంలోనే ఇన్సిడెంట్ జరిగి హీరో జైలుకి వెళ్ళిపోవడం జరుగుతుంది. జైలుకి వెళ్ళాక తను ఎలాగ లైఫ్ని లీడ్ చేసింది అనేది ఈ సినిమాలో బాగా చూపించారు. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ చాలా ఎమోషనల్గా ఉంటుంది లవ్ స్టోరీ కూడా. సో టెక్నికల్ విషయాలకు వస్తే యాక్టర్స్ మెయిన్ లీడ్ చేసిన వాళ్ళు ఇద్దరు కూడా కొత్త వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేస్తున్నాం అన్న ఇది కూడా లేకుండా చాలా న్యాచురల్గా చేశారు. ఇంకో థింగ్ ఏంటంటే నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఒక అబ్బాయి చేశాడు. ఆయన చాలా న్యాచురల్గా ఉంది ఆయన యాక్టింగ్. యాక్టర్స్ విషయానికి వస్తే మనకు తెలిసిన ఫేసెస్ అయితే ఝాన్సీ గారు ఉన్నారు, తర్వాత తాగుబోతు రమేష్ గారు ఉన్నారు. వాళ్ళకి మంచి రోల్సే దొరికాయి, వాళ్ళకి దొరికిన వరకు వాళ్ళు మంచిగా చేశారు. ఇంకోటి ఏంటి అంటే నాకు బాగా నచ్చింది సినిమాటోగ్రఫీ చాలా బాగుంది సినిమాలో. అప్పుడు 93లో జరుగుతున్న స్టోరీ కాబట్టి అది చాలా బాగా చూపించారు. అప్పటి లైటింగ్ అవ్వచ్చు కానీ చాలా న్యాచురల్గా ఉంది అదంతా కూడా.
మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ కూడా సీన్ని డామినేట్ చేస్తూ కాకుండా సీన్తో పాటు చాలా సింపుల్గా వెళ్తూ సీన్కి ఎంత అవసరమో అంత మ్యూజిక్ ఇస్తూ చాలా నీట్ అండ్ క్రిస్ప్గా క్లీన్గా ఉంది. సినిమాలో నెగిటివ్ పాయింట్స్ ఏం లేవా అంటే నాకేమనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. అంటే ఏదైతే డైరెక్టర్ పాయింట్ తీసుకున్నారో చిలకలూరిపేటలో జరిగిన ఇన్సిడెంట్ అది మాత్రం చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా నాకు ఎంగేజింగ్గా వెళ్ళింది. సెకండ్ హాఫ్లో నాకు కొద్దిగా డిస్ట్రాక్షన్గా అనిపించింది ఏంటి అంటే ఎక్కువగా కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది అన్నదానికంటే ఖైదీలకి ఎడ్యుకేట్ చేయడం ఎలాగా, వాళ్ళని ఎలాంటి అవకాశాలు ఇచ్చారు ఎడ్యుకేట్ చేయడానికి అన్న వాటి పాయింట్ మీదే ఎక్కువ డిస్కస్ చేసి అనిపించింది. అదే కాకుండా సెకండ్ హాఫ్లో లవ్ స్టోరీ కూడా వీళ్ళిద్దరిది రావడం మధ్యలో అది నాకు పర్టికులర్గా డిస్ట్రాక్షన్గా అనిపించింది. ఇంకోటి ఏంటి అంటే నాకు సౌండ్ విషయంలో రాజ్ గారిది ముందు ఫిలిమ్స్ చూసినా కానీ ఈవెన్ మల్లేశం చూసినా 8am మెట్రో చూసినా ఇది కూడా మొత్తం సింక్ సౌండ్ యూజ్ చేశారు. ఇందులో నాకు సింక్ సౌండ్ కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. కొన్ని డైలాగ్స్ నాకు కొద్దిగా వినబడలేదు, సరిగా అర్థం కాలేదు. అది మాత్రం నాకు టెక్నికల్గా కొద్దిగా నెగిటివ్ పాయింట్ అనిపించింది. కానీ ఇంకా టెక్నికల్గా నాకైతే పెద్దగా సినిమాలో నెగిటివ్ పాయింట్స్ ఏం కనబడలేదు. కాకపోతే సినిమా ఉన్న 2.5 hours కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే మీకు సినిమా ఎక్కడ కూడా బోరింగ్గా కానీ లేదా ఎంగేజింగ్గా లేదని కూడా అనిపించదు. అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే ఇట్స్ చాలా ఆనెస్ట్ ఫిలిం మేకింగ్ అనిపించింది. రాజ్ గారు ఆయన డైరెక్టర్ ఏమనుకున్నారో ఎటువంటి కమర్షియాలిటీకి వెళ్ళకుండా కమర్షియల్గా ఏదో చూపించేద్దాం, లేకపోతే ఏది పడితే మనం యాడ్ చేసేద్దాం సినిమాలో, ఎలా పడితే తీసేద్దాం, మనం దీని గురించి రెవెన్యూ గురించి కానీ లేకపోతే జనాల్ని మెప్పించేద్దాం అని కాకుండా ఆనెస్ట్గా ఆయన ఏమనుకున్నారో ఏం చెప్దాం అనుకున్నారో అది క్లారిటీగా క్లియర్గా తీసారని మాత్రం విషయం నాకు అర్థమైంది. ఇప్పుడున్న జనరేషన్కి అయితే 1991లో జరిగిన కేసు కానీ లేకపోతే 1993లో జరిగిన కేసు, ఈ చిలకలూరిపేటలో జరిగిన కేసు గురించి తెలియదు కాబట్టి ఒకసారి ఈ మూవీని చూసి వాటి గురించి తెలుసుకోవచ్చు. సో మీ అందరు కూడా నచ్చింది అనుకుంటున్నాను. జస్ట్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్.